అందరికీ నమస్కారం అండి. గత 3 డేస్ 4 డేస్ నుంచి నాకు వాట్సాప్ కి కొంతమంది ఎవరైతే ఈ జాడా శ్రావణ్ కుమార్, ఈ సొల్లు శ్రావణ్ కుమార్, ఈ చెంచా శ్రావణ్ కుమార్ విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్ ప్రూఫ్ తో సహా ఏ విధంగా జాడా శ్రావణ్ కుమార్ చేతిలో మోసపోయారో, అన్యాయానికి గురయ్యారో, వారి యొక్క దారుణాలకు దాష్టికలుగా వారు ఏ విధంగా అసహనానికి గురయ్యారో ఆ బాధితులు నాకు వాట్సాప్ స్క్రీన్ షాట్లు అతనికి అకౌంట్ కి ఎలా పేమెంట్ కొట్టారు అంటే అమౌంట్ ఎలా ఇచ్చారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరిగింది అనేది నాకు వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. అందులో చాలా మంది బాధితులు కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. అందులో కొన్ని సందర్భాలు కొన్ని కేసులు వివరించడం కోసము ఈ వీడియో పర్టికులర్ గా మరీ నొక్కి నొక్కి చెప్తున్నా. ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని ఈ చెంచా ఈ సొల్లు శ్రావణ్ కుమార్ చేతిలో ఇంకా తెలుగు రాష్ట్రంలో ప్రజలు గాని ఇంకెవ్వరు గాని మోసపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం. దయచేసి అందరూ దీన్ని గమనించాలి, వాచ్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ మై సైడ్. ఇక్కడ చూస్తే స్క్రీన్ షాట్ అండి. నాకు వాట్సాప్ పెట్టిన జాడా శ్రావణ్ కుమార్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టిన డాక్యుమెంట్స్. ఇందులో చూడండి, ఇక్కడ జాడా శ్రావణ్ కుమార్ అకౌంట్ కి ఒక లేడీ, ఆమె కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక లేడీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె అకౌంట్ నుంచి జాడా శ్రావణ్ కుమార్ అకౌంట్ కి 50,000 రూపాయలు కొట్టిన ప్రూఫ్ ఇది. ఆమె నాకు పంపించిన స్క్రీన్ షాట్ ఇది. మరియు ఈ స్క్రీన్ షాట్ తో పాటు ఆమె నాకు రాసిన టెక్స్ట్ ఒకసారి నేను చదువుతా, ఎందుకంటే రియాలిటీ అనేది మన ప్రజలందరూ తెలిస్తే ఇంకా అతని చేతిలో మోసపోకుండా ఉండడం కోసమే ఈ వీడియో నేను ప్రధానంగా నా టైం వెచ్చించి కూడా నేను చేస్తా ఉన్నాను. చాలా మంది బాధితులు, సార్ మీరు వీడియో చేయండి సార్, ఇంకా అతని చేతిలో ప్రజలు కానీ మా లాంటి వాళ్ళు కానీ ఎవరు మోసపోకూడదు సార్, ఎవరు అన్యాయానికి గురవకూడదు సార్, ఒక వీడియో చేయండి సార్, 2 వీడియోలు చేయండి సార్, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ దాన్ని చూడాలి సార్, కొంచెం అవేర్నెస్ వస్తుంది సార్. అతని చేతిలో జాడా శ్రావణ్ కుమార్ చేతిలో నాన్ ప్రాక్టీస్ స్టేటస్ ఉన్న జాడా నాన్ ప్రాక్టీస్ నాన్ లోకల్ గా విజయవాడలో ఉంటున్న జాడా శ్రావణ్ కుమార్ చేతిలో ఇంకెవరు మోసపోకూడదు సార్ తెలుగు 2 రాష్ట్రాల్లో అని చాలా మంది నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు. ఓన్లీ విక్టిమ్స్ రిక్వెస్ట్ వల్లనే నేను ఇంత టైం వెచ్చించి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అండి. ఒకసారి ఫ్యూ లైన్స్ చదువుతాను వినండి, ఎందుకంటే ఫ్యాక్ట్ అనేది అర్థం అవ్వాలి, పబ్లిక్ కి మన సమాజానికి ఫ్యాక్ట్ అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు జాడా శ్రావణ్ కుమార్ కి జేబీఎం శ్రీనివాస్ కి సరిహద్దు తగాదాలు ఏం లేవు, అతని ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి ఎటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏం లేవు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సేఫ్టీ మాత్రమే. ఆమె ఎవరైతే జాడా శ్రావణ్ కుమార్ విక్టిమ్ ఉన్నారో ఆమె నాకు పంపించిన టెక్స్ట్ ఒక ఫ్యూ లైన్స్ చదువుతానండి. సార్ జేబీఎం శ్రీనివాస్, తెలుగు రాజ్యాంగ సమితి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ నా పేరు కర్రా జయమ్మ, కావలి మండలం తుమ్మలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫీల్డ్ ఏఎన్ఐగా పనిచేయుచున్నాను. సార్ నేను జలదంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను పనిచేస్తూ ఉండగా ఇక్కడ పనిచేసే డాక్టర్ గారికి నాకు గొడవ అయింది. అలాగే ఆయన నన్ను నెల్లూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య గారికి సరెండర్ చేయగా నేను జాడా శ్రావణ్ కుమార్ వచ్చాడు మన సొల్లిగడు, నేను జాడా శ్రావణ్ కుమార్ గారికి ఆశ్రయించగా ఆయన నా వద్ద 50,000 రూపాయలు తీసుకున్నాడు. ప్రూఫ్ కూడా పెట్టారు ఆమె. ఆయన చుట్టూ 2 సంవత్సరాలు తిరిగితే చివరికి నేను కేసు వాదించలేనని నా ప్రత్యర్థి డాక్టర్ వద్ద డబ్బులు తీసుకొని ఏమో విక్టిము ఈ సొల్లుగాడు ఈ చెంచాగాడికి దగ్గర ఆఫీస్కి వచ్చి 50,000 ఫోన్ పే కొట్టి కేసు చేయమని చెప్తే ఈ అదర్ సైడ్ డాక్టర్ దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారని ఆమె చెప్తా ఉంది. నేను తప్పుడా ఉన్నాయి అంటే వీడికి క్లయింట్ ఏదైతే మెటీరియల్ ఇస్తాడో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాడు ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టేస్తాడు ఆపోజిట్ పార్టీకి. ఆమె అదే చెప్తుంది దాని ఇంటెన్షన్. నా ప్రత్యర్థి డాక్టర్ వద్ద డబ్బు తీసుకొని నాకు ఎన్ఓసి ఇచ్చి పంపించినాడు. నేను అడిగిన 1 రూపాయి కూడా ఇవ్వకుండా మేడపై నుండి దిగి రాలేదు. ఈడుండేది ఆకాశంలో, ఆకాశానికి వెళ్తాడు ఎప్పుడో ఒక రోజు. నేను ఇప్పుడు ఫేస్బుక్ లో మీ మెసేజ్ చూస్తే నేను జాడా శ్రావణ్ కుమార్ బాధితురాలనే సార్ అని నాకు జరిగిన అన్యాయాన్ని మీకు కూడా తెలియపరచాలని భావిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 97043714. ఇది జయమ్మ అనే ఒక లేడీ, ఒక ఆడ మనిషి, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ హాస్పిటల్లో జిఎన్ఎం గా పనిచేస్తే ఏఎన్ఎం గా పనిచేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర 50,000 రూపాయలు తీసుకొని ఆమె దగ్గర మెటీరియల్ మొత్తం ప్రత్యేకమైన డాక్టర్ అమ్మేశాడంట. యాక్చువల్ గా ఇది ఎస్పెషలీ దిస్ కేసు రిలేటెడ్ టు ఎస్సీ ఎస్టీ కేసు, బికాజ్ హియర్ విక్టిమ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఆపోజిట్ డాక్టర్ నాన్ ఎస్సీ. సరే ఏదో అక్కడ డిస్ప్యూట్ నడిచింది, ఒక ఎలిగేషన్ వచ్చింది, ఆమె న్యాయ పోరాటం చేయమని ఈ నాన్ ప్రాక్టీస్ ఈ నాన్ లోకల్ అయిన విజయవాడలో ఉన్న జాడా శ్రావణ్ కుమార్ దగ్గరకు వస్తే పరిస్థితి ఇలా ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపులే, 50,000 అని అలా తేలిక తీసేద్దు. ఇలాంటి 50,000 5,000 కుటుంబాలు ఉన్నాయి.
ఇలాంటి 50,000 5,000 కుటుంబాలు ఉన్నాయి. నా దగ్గర 500 లిస్ట్ ఉంది. ఆ, ఆ, ఇదొకటి. మరొకటి, ఇది సింపుల్ ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 2 చూస్తే మరీ దారుణంగా ఉంటది. ఎపిసోడ్ 2 నేను చదువుతాను, ఒక్క నిమిషం. అది మరీ దారుణంగా ఉంటుంది. లాయర్ గారు ఆ పేపర్ ఇవ్వండి. ఇది కూడా నాకు వాట్సాప్ పెట్టారండి. ఇది కూడా నాకు వాట్సాప్ పెట్టారు. మరీ దారుణం అండి. ఇది అయితే మరీ దారుణం. మెరుగే నోకరాజు గారి నుంచి నాకు పెట్టిన వాట్సాప్, నాకు పెట్టిన స్క్రీన్ షాట్ నేను ప్రింట్అవుట్ తీసి మీకు చూపిస్తున్నాను. ఒక 1 మినిట్ చదువుతాను. బంగారుపాలె గ్రామము. మేము సముద్రం ఒడ్డున చేపల వేట చేస్తూ జీవిస్తాము. మా మండలం ఎస్ రాయవరం. మా దగ్గర కేంద్ర ప్రాజెక్ట్ ఒకటి NAOB పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది దేశ రక్షణ కోసం. అయితే మా గ్రామం కొంతకాలం వేట నిషేధం చేశారు. అప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడడం వల్ల దీని మీద మా గ్రామస్తులు కోర్టుకు వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఒక్కొక్క రేషన్ కార్డు దగ్గర, అంటే ఒక్కొక్క రేషన్ కార్డు అంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర, అంటే వాళ్ళ భాష, ఒక్కొక్క రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్క కుటుంబం దగ్గర 1000 రూపాయలు చొప్పున ఎత్తుకొని, 1000 రూపాయలు చొప్పున ఎత్తుకొని అంటే కలెక్ట్ చేసి, గ్యాదర్ చేసి 2,50,000 రూపాయలు జాడా శ్రావణ్ కుమార్కి కోర్టులో కేసు వేయమని ఇచ్చినాము. అక్కడున్న మత్స్యకారుల కుటుంబాలు పాపం జీవనోపాధి కోల్పోతే తినడానికి లేక ప్రతి కుటుంబం దగ్గర 1000 రూపాయలు, అట్లా 250 కుటుంబాల దగ్గర 2,50,000 గ్యాదర్ చేసి కోర్టులో కేసు వేయమని జాడా శ్రావణ్ కుమార్కి ఇచ్చాము అని చెప్తున్నాడు. ఇచ్చాము. తర్వాత ఆ విషయం ఏమైంది అనగా ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. అతను చాలా సార్లు విన్నవించుకున్నాము. మా గ్రామం తరఫున పట్టించుకోవడం లేదు. మా గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. మా గ్రామ పెద్దలు గ్రామ నాయకులు విజయవాడ బయలుదేరి జాడా శ్రావణ్ కుమార్ కలిశాము. ఏంటి సార్ మా కేసు పరిస్థితి ఏంటి అని అడిగితే కంగారు ఏంటి, వస్తది ఉండండి అని చెప్పడం, మేము ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం, ఇవన్నీ చేశారు. అతను మా డబ్బులు అయినా మాకు ఇచ్చేయండి, మేము వేరే లాయర్ని పెట్టుకుంటాము అని చెప్పారు. అయినా సరే 2,50,000 ఇస్తే 50,000 రూపాయలు మా చేతిలో పెట్టాడు. అంటే పాపం ఆ మత్స్యకారుల కుటుంబాలు 250 కుటుంబాలు, ఒక్కో కుటుంబం దగ్గర 1000 రూపాయలు గ్యాదర్ చేస్తే 2,50,000 వచ్చినాయి. ఆ 2,50,000 కేసు ఏమైనా ఇస్తే మరి కేసు వేసాడో లేదో ఆ దేవుడికి ఎరగాలి, ఆ జాడా శ్రావణ్ కుమార్కి ఎరగాలి. పాపం వీళ్ళకి కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేదు. ఆ కేసు వేసామన్న ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి కూడా తెలియదు. స్టిల్ నౌ దే డోంట్ నో వెదర్ కేసు ఈస్ పెండింగ్ ఆర్ నాట్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా అని వాళ్ళకి కూడా తెలియదు. 2,50,000 50,000 తిరిగి ఇచ్చాడంట. అబ్బో చాలా హృదయం ఉంది ఈ జాడాగాడికి. 2,50,000 50,000 తిరిగి ఇచ్చాడంట అని చెప్తున్నారు వాళ్ళే. 50,000 మా చేతిలో పెట్టాడు. ఉన్న 2,00,000 ఇవ్వను, ఇంకా మిగిలిన 2,00,000 ఇవ్వను, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు. 2,50,000 50,000 ఇచ్చాడు పాపం 200 కుటుంబాలకి. 2,00,000 నేను ఇంకేమో ఎవరు చెప్పుకుంటా చెప్పుకో అన్నాడంట. మా గ్రామంలో ఒక్కొక్కరు దగ్గర తిని తినక కోర్టుకు వెళ్తే ఏదో మేలు జరుగుతుందని 100 రూపాయలు ఎత్తుకొని అంటే గ్యాదర్ చేసుకొని అడ్వకేట్ జాడా శ్రావణ్ కుమార్ డబ్బులు ఇస్తే మా గ్రామస్తుల్ని నమ్మించి మోసం చేశారు. అతని మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నాము. మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మీ ద్వారా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాము. మీరు ఏమైనా సలహా ఇస్తే మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇది నాకు వాట్సాప్ పెట్టారు. ఈ జాడా శ్రావణ్ కుమార్ పెద్ద చెంచా, పెద్ద సొల్లుగాడు. ఈడు పక్కన ఉండేది 4 చెంచాలు. వీళ్ళ చేత హైకోర్టులో దొంగ పిల్లు చేపిస్తాడు, దొంగ రిట్లు వేపిస్తాడు, వీడియోలు చేయించుకుంటాడు. ఇలా అమాయకమైన ప్రజల మొత్తంలో ఒక వ్యూ క్రియేట్ చేసి ఈడే పెద్ద ప్రముఖ న్యాయవాదులుగా, అంతర్జాతీయ న్యాయవాదులుగా, భూమి గ్రహానికి అంతరిక్ష గ్రహానికి ఇంకా మిగిలిన గ్రహాలకు కూడా ఈడే ప్రముఖ న్యాయవాదులు ఒక బిల్డప్ బావిలో పెద్ద బిల్డప్ ఇచ్చే కార్యక్రమం చేసుకుని ఇలా జనాలను చీట్ చేస్తా ఉంటాడు. సరే నేను ఎదవనే. ఇంకా నేను ఈ వీడియోలో చెప్పింది 2 సందర్భాలేనండి. 2 కేసులు సంబంధించిన 2 సందర్భాలు, 2 కేసులు చెప్తున్నా. ఇంకా ఇలాంటి కేసులు నా దగ్గర 100 నుంచి 500 ఉన్నాయి. అసలు ఈడు 5,000 కుటుంబాలను నాశనం చేశాడు. ఇలాగే కేసు వేస్తాడు, ఏదో ఫార్మాట్ ఉంటది, హైకోర్టు ఫార్మాట్ ఉంటది, అందులో కాస్ట్ టైటిల్ పెడతాడు, కేసు వేస్తాడు. ఇలా తెలియకుండా ఆపోజిట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, విత్డ్రా అవుతాడు. ఈడు జీవిత చరిత్ర ఇంతే. జాడా శ్రావణ్ కుమార్ ఇలా నువ్వు ప్రజలను మోసం చేసి, అన్యాయం చేసి, వాళ్ళకి ఇలా మోసం చేసి కుట్రపూరితంగా నువ్వు డబ్బులు సంపాదించి ఏం తింటావు? వాళ్ళ కష్టార్జితాన్ని నీ పేరు శ్రావణ్ కుమార్ పెట్టడం కాదు, ప్రజల్ని దోచుకొని వాళ్ళ శ్రమను దోచుకుని కషాయం పెట్టాలి. శ్రావణ్ కుమార్ ప్లేస్ లో ప్రజల యొక్క శ్రమని దోచుకునే కషాయం పెట్టుకోవాలి. అది కరెక్ట్గా సూటబుల్ అయింది. వాళ్ళ డబ్బులు వాళ్ళని నమ్మి నీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడేసే విధంగా నువ్వు మోసం చేసి అన్యాయం చేసావంటే ఈ డబ్బు, నువ్వు తినే డబ్బు రక్త కూటుతో సమానం. అసలు ఏ విధంగా నువ్వు న్యాయవాదిగా నాన్ ప్రాక్టీస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఏ విధంగా న్యాయవాది విలువను పాటిస్తున్నావు? ఏదో పొలిటికల్ పార్టీ పెట్టారన్నావు. పొలిటికల్ పార్టీ ఎందుకు పెడతారు? ప్రజాసేవ చేయడానికి పెడతారు. అసలు నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పెట్టానంటావు, ఎటువంటి విలువలు పాటిస్తావు? న్యాయవాదం అంటావు, ఎటువంటి నైతిక విలువలు పాటిస్తావు? ఎందుకు ప్రజలను ఇట్లా మోసం చేస్తావు? వాళ్ళ యొక్క రక్త కూడికి ఎందుకు ఇలా తింటా ఉంటావు? అదేమో నీకు జీర్ణవాదు,
నీకు, నీ కుటుంబ సభ్యులకి, నీ పక్కన ఉన్న ఎవరైతే ఈ కుట్రలో భాగస్వామ్యాలో వాళ్ళ కుటుంబాలకి శ్రేయస్కరం కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో నువ్వు చేసే ప్రతి పనికి, ప్రతి అన్యాయానికి, ప్రతి దారుణాలకి కర్మ ఫలితం ఒకటి ఉంటుంది. నీకు నీ చుట్టుపక్కల ఉన్న చెంచాలు గమనించుకోవాలి. కర్మ ఫలితం అని ఉంటుంది. దేవుడు ఒకడు ఉంటాడు పైన. కర్మ ఫలితం అనుభవించే రోజు ఖచ్చితంగా దగ్గరలో వస్తుంది నీకు. థ్యాంక్ యూ. కాదు బతుకు బస్ స్టాండ్